రెడీ. సులువుగా ఈజీగా టేస్టీగా పెసరపప్పు చారండి. ఒంటికి చలువ, నోటికి టేస్టీగా ఒక మంచి చారండి. పెసరపప్పుతో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తా అండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఒక 2 సార్లు కడిగేసుకోవాలండి. కడిగేసి పక్కన పెట్టుకున్నామండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని వాటర్ పోసుకోవాలి. ఎసరికి ఒక 3 గ్లాసులండి ఎసరు మరిగించుకోవాలి. మూత పెట్టి మరిగించుకోవాలండి. ఎసరు వచ్చేలోపు చింతపండు తీసుకున్నాం కండి. ఆ చింతపండు నానబెట్టుకోవాలి నీళ్ళు పోసి. ఎసరు అనేది మరిగిపోయిందండి. ఇందులోనికి కడిగి పెట్టుకున్న పెసరపప్పును వేసేసుకోవాలి. ఇలా ఎసరుతో మరిగించుకొని పప్పు వేసుకోవటం వలనండి చారు అనేది చాలా టేస్ట్ వచ్చింది. పప్పు కూడా తొందరగా ఉడికిపోయిద్ది. మంచి ప్రశాంతంగా ఉడికిద్దండి పప్పు. సన్న మంట మీద చాలా రుచి వచ్చిద్దండి. ఇప్పుడు ఈ చారు పప్పు అంతా వేసేసుకున్నామండి. ఒకసారి కలిపేసుకొని ఇందులోనికి ఒక చిటికెడు పసుపు, ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికిచ్చేసుకోవాలండి. మూత పెట్టేస్తే ఉడికిపోతుంది. పప్పు ఉడికేలోపు ఇవి తరిగి తీసుకుందామండి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పప్పు కూడా పొంగి వచ్చేసిందండి. పొంగి కింద పోకుండా జాగ్రత్తగా సన్న మంట పెట్టేసుకొని మన పని చేసేసుకోవటమేనండి. మంచిగా ఉడికిపోద్దండి తొందరగా. పప్పు అనేది ఉడికిందండి. మొత్తం బాగా మెత్తగా ఉడికేదాకా కాకుండా 3 వంతులు ఉడికేటట్టు చేసుకొని ఇందులోకి ఈ పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇట్లాగా నిలువుగా కట్ చేసుకొని ఒక 4 పచ్చిమిర్చి వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 సెకండ్లు మరగనిచ్చుకోవాలి. నానబెట్టి పెట్టుకున్న చింతపండుని పిసికి నీళ్లు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఒక స్పూనుడు కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మంచిగా తిప్పేసుకొని ఒక 5 నిమిషాలు మరగనివ్వాలండి. మరుగుతున్నప్పుడు కరివేపాకు కడిగేసుకొని ఇట్లా వేసేసుకుంటే అండి స్మెల్ బాగా వస్తుందండి. ఇందులోనికి ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకోవాలండి. తాలింపు అనేది వేసేసుకోవాలండి. దానికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగు వేసుకోవాలండి. తాలింపు అయిపోయిందండి. గిన్నెలాడి వాసన ఇప్పుడు అందులోకి వేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఎంత టేస్టీ అయినా ఈజీగా సులువుగా ఒంటికి చలవ చేసే పెసరపప్పు చారు అండి రెడీ అయిపోయింది. 4 అప్పడాలు వేయించేసుకొని శుభ్రంగా తినేసేవచ్చండి. అన్నం అంతా ఇలా ఉంటే సరిపోయిద్దండి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకుండా ఇలా రెడీ చేసుకుంటే సరిపోయిద్దండి. మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.